జర్నలిస్ట్ దామ బాలస్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలవబోతున్నారు. అయితే ఈయన గెలుపు వెనుకాల పవన్ కళ్యాణ్ గారి సాయం ఉంది, పవన్ కళ్యాణ్ గారే బొత్స గారికి సహాయం చేశారు, అందువల్లనే గెలవబోతున్నారంటే ఒక వార్త వైరల్ అవుతుంది సార్. దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు అంటున్నారు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు బొత్స గారికి సహాయం చేశారా, ఎటువంటి సహాయం చేశారు, అసలు వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి సార్? బొత్సకి పవన్ కళ్యాణ్కి రిలేషన్షిప్ అనేది ఇప్పటిది కాదు. ఎందుకంటే గణేష్ ఉన్నాడు కదా మనకి, బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ అంటే అతనికి ఫైనాన్సర్ ఎవరు? ఒకప్పుడు బొత్స డబ్బుల్ని ఇతను ఆర్గనైజ్ చేసేవాడు. ఆ రకంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్తో సినిమాలు చేసినప్పుడు దాని వెనక బొత్స ఉన్నాడని పవన్కి తెలియకుండా ఉంటుందా? ఎందుకంటే గణేష్ స్థాయి ఏంటి, గణేష్కున్న వ్యాపారాలు ఏంటి, గణేష్ అంత డబ్బులు తేగలడా, ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా ఉండవు. సో చాలామంది మనకు బొత్స కానీ, ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇలాంటి పొలిటీషియన్స్ చాలామంది బినామీలుగా ఉంటారన్నమాట. వాళ్ళు డబ్బులు పెడుతుంటారు, వాళ్ళ తరపున ఎవరో ప్రొడక్షను చూసుకుంటుంటారు, ప్రొడ్యూసర్ పేరు కూడా వాళ్ళదే వేస్తుంటారు. వీళ్ళ బ్లాక్ మనీని వైట్ మార్చుకోవడానికి కూడా సినిమాలు చేస్తుంటారు. ఇలాగ చాలామంది వీళ్ళని గోస్ట్ ప్రొడ్యూసర్లు అంటారు. బండ్ల గణేష్ కూడా అట్లాంటి గోస్ట్ ప్రొడ్యూసర్ ఎర్లీ డేస్లో. తర్వాత అతనికి అర్థమైంది ఎలా మేనేజ్ చేయొచ్చు, మనీని ఎట్లా ఆర్గనైజ్ చేయొచ్చు తెలిసిపోయింది అతను. అందుకని అతను సినిమా తీయాలంటే డబ్బులు అవసరం లేదనేది అతని స్టేట్మెంటు. అది కొంత వాస్తవమే. సినిమా తీయాలంటే నువ్వు కాంబినేషన్ సెట్ చేయాలి, హీరో డైరెక్టర్ కాంబినేషన్ సెట్ చేసి అనౌన్స్ చేస్తే నీకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ముందే అమౌంట్ వస్తుంది, దాన్ని పెట్టుకొని సినిమాలు తీయచ్చు అనేది అతని ఉద్దేశం. కొంత ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు, లేదు బ్లాక్ మనీ కూడా బోల్డ్ వస్తుంది. ఇప్పుడు పెద్ద సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు వాళ్ళ రకరకాల పద్ధతులు బ్లాక్ మనీ పెట్టుకుంటారు. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలతో అవసరం కూడా ఉంటుంది. రకరకాల చీకటి వ్యవహారాలు కూడా సినిమా చుట్టూ నడుస్తుంటాయి. సో అందువల్ల రాజకీయ నాయకులకి సినిమాలకి అవినాభావ సంబంధం ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఇప్పుడుది కాదు. అసలు మన చంద్రబాబే రాజకీయాల నుంచి, ఎన్టీఆర్ రాజకీయాల నుంచి, సినిమా నుంచి, చంద్రబాబు కూడా సినిమా రంగం నుంచి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఫస్ట్ చంద్రబాబు. అలాగా సినిమాకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. అలాగా పవన్ కళ్యాణ్కి బొత్సకు కూడా ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్య కూడా బొత్స వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు, జనసేనలో చేరుతున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. అందుకని వైసీపీకి వ్యతిరేకంగా బొత్స మాట్లాడుతున్నాడు. విశాఖ భూముల మీద దర్యాప్తు చేయమని ఆయన డిమాండ్ చేశాడు. అక్కడ డ్రగ్స్ షిప్ వచ్చింది, 25,000 కేజీల డ్రగ్గులు దొరికాయి సిబిఐ అనుకో, దాన్ని మీరు ఎందుకు పక్కకు పెట్టేశారని బొత్స ప్రశ్నించాడు. వీటన్నిటి చూస్తే బొత్స బయటకు వస్తున్నాడేమో అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. తెలుగుదేశం మీడియా కూడా ఈ వార్తని హైలైట్ చేసింది. అయితే జగన్ ఒక మాస్టర్ స్కెచ్ చేశాడు, బొత్సని తన కంట్రోల్లో పెట్టుకుందాం అనుకున్నాడు. అందుకని బొత్సకి తను ఒక ఇంపార్టెంట్ పొజిషన్. ఎందుకంటే బొత్స ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలుపు అనేది క్లియర్ అయిపోయింది. ఎమ్మెల్సీగా వెళ్ళినాక రేపు అక్కడ మండలిలో ఇప్పటికి కూడా వైసీపీకి మెజార్టీ ఉంది. రేపొద్దున మండలిలో వైసీపీ తరపున ఈయన అధ్యక్షుడిగా ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనకి అన్ని ప్రోటోకాల్ ప్రకారం అన్నీ దొరుకుతాయి. రెండోది ఏంటంటే బొత్సాని పెట్టడంలో జగన్కున్న ఇంకొక ప్లాన్ ఏంటంటే ఈ మండలి నుంచి ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో మండలిలో బిల్లుకి పాస్ కావాలంటే తనకు మెజార్టీ కావాలి కాబట్టి వైసీపీ నుంచి ఉన్న వాళ్ళని కొంతమందిని లాగేసుకునే పనిలో ఉంటుంది ఎమ్మెల్సీలని. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే బొత్స లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్గా ఉంటే తను పోనీకుండా చూసుకోగలడు, తను ఆర్గనైజ్ చేయగలడు. అట్లాగే ఎమ్మెల్సీ దీంట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో చాలా స్ట్రాంగ్గా కూడా గట్టిగా మాట్లాడగలదు అని అన్నీ ఆలోచించి స్ట్రాటజిక్గా జగన్ పెట్టాడు. దాన్ని గెలిపించుకోవడానికి కూడా ప్లాన్ చేశాడు. అయితే తెలుగుదేశం చివరి మినిట్ వరకు కూడా బాబ్జీ అని, ఇంకా దిలీప్ చక్రవర్తి, రకరకాల పేర్లు బయటకు వచ్చాయి. సడన్గా తెలుగుదేశం లాస్ట్ మినిట్లో విత్డ్రా చేసుకుంది. ఈరోజు నామినేషన్ అనగా రేపు నామినేషన్ అనగా ఈరోజు ఈవినింగ్ విత్డ్రా చేసుకుంది. ఎందుకు ఇది జరిగింది? మామూలుగా చంద్రబాబు ఏ అవకాశాన్ని వదలడు, మనకు తెలుసు. ఆల్రెడీ అనేక దృష్టాంతాలు మనం చూసాం. ఆయనకు బలమున్నా లేకపోయినా మ్యానిపులేట్ చేసి వాళ్ళని కొనేసో నయానా భయాన్ని చేసో ఏదో ఒకటి చేసి ఆయన ట్రై చేస్తాడు. వివేకానంద రెడ్డిని ఓడించలేదా, అలాగా ఆ మధ్య శ్రీదేవిని కొనలేదా, ఇక్కడ డబ్బులు ఇవ్వలేదా, ఓటుకు నోటు కేసు, ఇవన్నీ చంద్రబాబు ఎప్పటి నుంచో చేస్తాడు. ఆయనకేమీ
హుందా పాలిటిక్స్ చేయాలనేది చంద్రబాబుకి ఏముండదు. గెలుపు ఓటమి అనేది ఆయనకి ఇంపార్టెంట్. ఆయనకే కాదు, ఇవాళ ఏ రాజకీయ నాయకుడికైనా ఎవరికి హుందా పాలిటిక్స్ అనేది లేదు. ఆ పదమే బూత్ పదం. అందరికి కూడా గెలుపు ఓటమిలో ఉంటాయి. సో ఎందుకు చంద్రబాబు విత్డ్రా చేసుకున్నాడు అనేది కూడా షాకు. ఆయన అనుకుంటే ఎక్కువ, కనీసం 600 మంది వైసీపీ వైపు ఉన్నారు, అందులో 200 మంది లాగేయడం ఆయనకు పెద్ద విషయం కాదు. 2-3 ఆల్రెడీ వీళ్ళకి 200 ఉన్నారు. 200 ప్లస్ లాగేస్తే వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. అందుకనే గెలుపు మేము గెలవాలనుకుంటే పెద్ద విషయం కాదని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. కింది స్థాయి వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో చేరకుండా అక్కడ పనిచేయడం కష్టమవుతుంది. వాళ్ళని ఇబ్బందులు పెడతారు, కేసులు పెడతారు, వాళ్ళు ఫైనాన్షియల్ వ్యవహారాలని దెబ్బతీస్తారు. ఇవన్నీ చేయగలరు. అయినా ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు రంగంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫోర్స్ చేయడం వల్లనే చంద్రబాబు విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి బొత్స గెలవడం అవసరం అనేది చెప్తున్నారు. ఎందుకు అంటే పవన్కి కూడా చంద్రబాబు నుంచి ఎవరైనా రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు దే కీప్ లెర్నింగ్, నేర్చుకుంటూ ఉంటారు. ఎలా చేయాలి పాలిటిక్స్, మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి. ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో కానీ బిజినెస్లో దేంట్లో అయినా 2 రకాలు ఉంటుంది. షార్ట్ టర్మ్ ప్రయోజనాలు, లాంగ్ టర్మ్ ప్రయోజనాలు. దీన్నే టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ. షార్ట్ టర్మ్ వేసే వ్యూహాల్ని టాక్టిక్స్ అంటారు, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటారు. యుద్ధంలో నుంచి వచ్చిన పదాలు ఇవన్నీ. సో వ్యూహము, ఎత్తుగడలు. స్ట్రాటజీ అంటే వ్యూహము, టాక్టిక్స్ అంటే ఎత్తుగడలు. ఇది కమ్యూనిస్టులు ఎక్కువ వాడుతుంటారు. సో అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారం ఉంది కాబట్టి తన భవిష్యత్తు పార్టీని ఎక్స్టెండ్ చేయాలంటే తనకి అన్ని ఏరియాల్లో కూడా స్ట్రాంగ్ లీడర్స్ కావాలనే విషయం అర్థమైంది పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు ఏంటంటే పవన్ కళ్యాణ్కి వాళ్ళ అన్న నుంచి గుణపాఠాలు నేర్చుకొని స్ట్రాంగ్ లీడర్స్ ఉంటే వాళ్ళు మనల్ని డామినేట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లాక్కెళ్ళిపోతారు అని చెప్పి తనకంటే స్ట్రాంగ్గా ఏ లీడర్ని పార్టీలోకి రాకుండా అతను చూసుకున్నాడు. ఇప్పుడు అతనికి అధికారం వచ్చింది, కొంత విషయాలు అర్థమైనాయి. అందుకని బొత్స లాంటి లీడర్ కానీ మనకుంటే పార్టీలో మన జనసేన బలపడుతుంది. పైగా ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఉత్తరాంధ్రలో ఆయన బలమైన లీడరు కాబట్టి బొత్సాని మనం ఇప్పుడు సహాయం చేస్తే రేపు పొద్దున మనకి అతను మన వైపు ఉంటాడు అనేది పవన్ కళ్యాణ్కి ఉన్న అండర్స్టాండింగ్. సో ఇది జగన్కి తెలీదా? తెలియచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ వ్యూహం ఎత్తుగడలు అన్నాను కదా, ఇప్పుడు ప్రజెంట్కి జగన్కి బొత్సతో పని ఉంది. బొత్స లాంటి నాయకుడు మండలిలో ఉండాలి. లేదంటే ఆయన లేళ్లప్పిరెడ్డిని అనుకున్నారు. లేళ్లప్పిరెడ్డి పట్ల పార్టీలో కొంతమందిలో వ్యతిరేకత ఉంది. సీనియర్స్ అంతా ఉంటే తను ఎట్లా పెడతారని. బొత్స పట్ల వ్యతిరేకత లేదు. అందుకని బొత్సాన్ని పెడితే మనం బాగుంటుంది అనేది జగన్కున్న అండర్స్టాండింగ్. సో పవన్ కళ్యాణ్ కూడా బొత్సని హెల్ప్ చేయడం ద్వారా రేపొద్దున తనకి అవసరమైనప్పుడు బొత్స తనకి హెల్ప్ చేస్తాడు, లేదు తన పార్టీలోకి వస్తాడు అన్న ముందు చూపుతో పవన్ కళ్యాణ్ ఇది పెట్టాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ గెలిస్తే పవన్ కళ్యాణ్కి వచ్చే ఉపయోగం ఏముంది? పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉంటూనే జనసేనని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేది